కాంగ్రెస్ ప్రభుత్వం ఆశా వర్కర్లకు ఇచ్చిన హామీని నెరవేర్చాలని పెద్దపల్లి పట్టణంలో ఆశా వర్కర్లు డిమాండ్ చేశారు. హైదరాబాద్లోని సచివాలయాన్ని ముట్టడికి పిలిపించిన ఆశా వర్కర్లను ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు పెద్దపల్లి పోలీసులు. ఈ నేపథ్యంలోని ఆశా వర్కర్లు మాట్లాడారు. సీఎం రేవంత్ రెడ్డి ఆశా వర్కర్లకు కనీస వేతనం 18,000 రూపాయలు చెల్లిస్తామని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయకముందు హామీ ఇచ్చిందని, కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు 18,000 రూపాయల జీతం ఇవ్వాలంటూ వారి సమస్యలు పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు. ఆశా వర్కర్స్ మేము గత 20 సంవత్సరాల నుండి ఆశా వర్కర్గా విధులు నిర్వహిస్తున్నాము. కానీ మాకు పారితోషికం కిందనే ఇస్తున్నారు. అయితే మేము ఈరోజు మా రాష్ట్ర నాయకత్వం సచివాలయం నుండి పిలుపునిచ్చింది. మాకు జీతాల గురించి ధర్నా ఉంది, అందరు రావాలి అనేసి. అయితే మేము వెళ్దామని రెడీ అయ్యేసరికి మమ్మల్ని ఆశాలందరినీ ఇంటి వద్దనే పోలీసు వాళ్ళు వచ్చి మమ్మల్ని ఇంటి దగ్గరనే అందరినీ అరెస్ట్ చేసి మా పెద్దపల్లి పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చి అందరినీ ఇక్కడనే ఉంచిండ్రు. మా న్యాయమైన డిమాండ్లు ప్రభుత్వం ఇకనైనా పరిష్కరించి మాకు కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే హామీ ఇచ్చిందో ఎలక్షన్లకు ముందు మీరు మమ్మల్ని గెలిపిస్తే మీకు న్యాయం చేస్తాము, మీకు 18,000 ఫిక్స్డ్ వేతనం ఇస్తాము, మీకు ఉద్యోగ భద్రత కల్పిస్తాము, మీకు పింఛని అన్నీ చేస్తాము అనేసి ప్రభుత్వము అప్పుడు ఇన్సూరెన్స్ గురించి కూడా అప్పుడు మాకు హామీ ఇచ్చింది ప్రభుత్వము. ఇప్పుడు మా న్యాయమైన డిమాండ్లు పరిష్కరించమని మేము ఇప్పుడు సంవత్సరం నుండి అడుగుతున్నాము. ఎన్నోసార్లు రిప్రజెంటేషన్స్ ఇచ్చినాము. అయినా ఇంతవరకు మా సమస్యలు పరిష్కరించకుండా మేము మొన్న కూడా ధర్నాకి వెళ్తే పోలీసు వాళ్ళు మమ్మల్ని కొట్టి పోలీస్ స్టేషన్లో అరెస్ట్ చేసి సాయంత్రం వరకు అక్కడే ఉంచుకున్నారు. ఇప్పుడు కూడా మళ్ళీ వెళ్దామని రెడీ అయ్యేసరికి మళ్ళీ అరెస్ట్ చేసిండ్రు. ఇకనైనా మా యందు దయతలిచి మా న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాము.